సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సంక్షేమం అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు షర్మిల. సీఎం కిరణ్ కు తెలిసిన సంక్షేమం వైఎస్ఆర్ పథకాలకు పాతరేయటమేనని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో షర్మిల రచ్చబండ నిర్వహించి ప్రసంగించారు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎంతో మందికి ఇల్లు ఇచ్చారండి, ఇళ్ల స్థలాలు కూడా కొనిచ్చారండి. అలాగే రాజేష్ గారు మాకు ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లు కానీ నిర్మాణాలు చేయటం కానీ ట్యాంకులు కట్టడం కానీ డ్రైనేజీలు కానీ అలాంటివి చేశారు. కానీ ఇంకా పేదలు మేడం, అలాంటి వాళ్ళు కూడా మీరు బాగా గుర్తించాలి మేడం గారు. అయితే జగన్ అన్నయ్య వస్తాయి అన్ని అయిపోయాయని చెప్పేసి సంక్షేమం అంటే తెలియని వారు రాష్ట్ర పాలకులుగా ఉన్నారని విమర్శించారు షర్మిల. పింఛన్లు ఇవ్వకపోవడం, బస్ పాసుల సబ్సిడీ తీసేయడం, గ్యాస్ ధరలు పెంచడం సంక్షేమమా అని ప్రశ్నించారు షర్మిల. ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి గారు అసలు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నారంటున్నారు. కేవలం అడ్వర్టైజ్మెంట్ కు మట్టుకే పరిమితం అయింది కానీ వడ్డీ లేకుండా ఎక్కడా రుణాలు రావడం లేదు. బ్రహ్మాండంగా మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము అని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. కానీ ఈయన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలెవరికీ అందడం లేదు. కనీసము ముసలి వాళ్ళకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లను కూడా ఇప్పుడున్న ఈ కిరణ్ సర్కారు రద్దు చేస్తుంది. ఎంతో మంది ముసలి వాళ్ళను ఏడిపించుకు తినడానికి వీళ్ళు బ్రతుకుతున్నట్టుగా పెన్షన్ తీసుకోవడానికి ఆఫీసుకు వెళితే తెప్పించుకొని ఆఖరికి ఎండల్లో ముసలి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాము, ఇదేనా సంక్షేమం అంటే? నిన్న చూసాము బస్సులకు, బస్ పాసులకి, విద్యార్థులకు ఇచ్చే బస్ పాసుల్లో కూడా సబ్సిడీని కుదిస్తున్నారంట. అంటే ఇప్పుడు బస్ పాసులు కూడా 3 ఛార్జీలు పెరగబోతున్నాయన్నమాట. సర్కారు 200 కోట్లు అధిక భారాన్ని పాపం చదువుకునే విద్యార్థుల మీద వేయబోతుందట. ఇదేనా సంక్షేమం అంటే ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ కాలిస్తాము, మొక్కాలిస్తాము, సోగమిస్తాము అని భిక్షమిచ్చినట్టు ఇస్తున్నారు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు. ఎంతో మంది విద్యార్థులు చదువులు మానేసి ఇళ్లలో కూర్చున్నారు, లేకపోతే కూలీ పనికి వెళ్తున్నారు. ఏమంటే మా తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదు, ఈ సర్కారు చదివిస్తుందన్న భరోసా లేదు అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము, ఇదేనా సంక్షేమం అంటే? పక్కా ఇళ్లకి ఎంతో మందికి వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆయన పోయిన తర్వాత ఈ 3.5 సంవత్సరాలలో ఎవరికి కూడా బిల్లులే రాలేదు. ఒక్క కొత్త ఇల్లు ఒకరన్నా పొందారా చేయొద్దండి అంటే ఏ గ్రామంలోనూ చేయలేదు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము, ఇదేనా సంక్షేమం అంటే? ఆరోగ్యశ్రీ గారు రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. ఎంతో మంది లక్షల కొద్ది ప్రజలు ఉచితంగా వైద్యం పొందారు. కానీ ఇప్పుడు 133 వ్యాధులు ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి తీసేశారు. అంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలన్నమాట. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము, ఇదేనా సంక్షేమం అంటే అని? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కుయ్ 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 అని 108 ఫోన్ చేసిన 20 నిమిషాలకే వచ్చేది. కానీ ఇప్పుడు 108, 104 ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, ఇదేనా సంక్షేమం అంటే అని. రైతుల కోసము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని చేశాడు. నీళ్లు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, మద్దతు ధర ఇచ్చాడు, రుణమాఫీలు కూడా చేశాడు రైతులకి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము నీళ్లు ఇవ్వదు, కరెంట్ ఇవ్వదు, మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, ఇదేనా సంక్షేమం అంటే అని అడుగుతున్నాం. ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఇచ్చి చూపించారు. ఇప్పుడున్న ప్రభుత్వము 3 గంటలు ఇస్తుంది రైతులకి, 5 గంటలు ఇస్తుంది గ్రామాలలో ఇళ్లకి. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, ఇదేనా సంక్షేమం అంటే అని. ముఖ్యమంత్రి గారి దృష్టిలో సంక్షేమము అంటే రాజశేఖర రెడ్డి గారి పథకాలకు తూట్లు పెట్టి ఆ రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నింటినీ నిర్వీర్యం చేయడమే. కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టిలో రాజశేఖర రెడ్డి గారి పథకాలకు తూట్లు పెట్టడము సంక్షేమంలో. వైఎస్ఆర్ కలలు కన్న సంక్షేమానికి ఆయన తరువాత వచ్చిన పాలకులు తూట్లు పొడిచారని విమర్శించారు షర్మిల. అభిలాష్, పశ్చిమ గోదావరి జిల్లా, సాక్షి న్యూస్. కిరణ్ పాలన కూడా చంద్రబాబు హయాంలో లాగే ఉందన్నారు షర్మిల. చంద్రబాబు హయాంలో వర్షాలు కూడా పడలేదని అన్నారామె.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి రచ్చబండలో ప్రసంగించిన షర్మిల కిరణ్ చంద్రబాబులపై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో గ్రామాలు శ్మశానాలుగా మారాయన్నారు షర్మిల. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయని విమర్శించారు. చంద్రబాబు గారి హయాంను కూడా మీరు చూశారు. చంద్రబాబు గారి హయాంలో రైతులంతా ఆత్మహత్యలు చేసుకున్నారు. పేదలంతా పాపం పని లేక పొట్టగొట్టి కోసము గ్రామాలను కుటుంబాలను వదిలేసి వలసలు పోయిన రోజులవి. విద్యార్థులని, పేదలని, రైతులని ఎవరిని పట్టించుకోలేదు చంద్రబాబు గారు. మళ్ళీ అదే పరిపాలన వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు దేవుని దయ కూడా కరువైపోయి చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదు. ఉద్యోగాలు ఉన్నవారికి కూడా పరిశ్రమల్లో కరెంటు కోతల వల్ల చిన్న మధ్య తరగతి పరిశ్రమలు మూతబడిపోయి వేల కొద్ది పరిశ్రమలు మూతబడిపోయి ఇప్పటికే 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు ఉద్యోగాలు కోల్పోయి. ఇంత అధ్వానంగా పరిపాలన చేస్తున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. అమ్మా, మళ్ళీ మనకు రాజన్న రాజ్యం వస్తే తప్ప మన రాష్ట్రము, మన గ్రామాలు, మన కుటుంబాలు బాగుపడే అవకాశమే లేదు. మీరందరూ కలిసి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము తప్పకుండా వస్తుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరికి గుడిసెలలో ఉండే అవసరం ఉండదమ్మా. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టే బాధ్యత జగనన్న తీసుకుంటాడు. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు రాజన్న రాజ్యం రైతులు, పేదల రాజ్యమని షర్మిల తెలిపారు. అభిలాష్, పశ్చిమ గోదావరి జిల్లా, సాక్షి న్యూస్.